జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో మీడియా పనిచేస్తుంది. పార్టీలు ఏర్పాటు చేసుకున్నటువంటి సోషల్ మీడియా చాలా పెద్ద స్థాయిలో పనిచేస్తుంది. జగన్ గారు చేసినటువంటి ఏ మంచిని కూడా చూపెట్టకుండా వీళ్ళు రోజు నిత్యం అన్ని పత్రికల్లో, అన్ని టీవీ ఛానళ్ళలో, డిబేట్లలో, సోషల్ మీడియాలో జనాల్లోకి ఒక విషయాన్ని నింపడంలో చాలా చాలా బిజీగా ఉన్నారు అన్నది జగమెరిగిన సత్యం. అండ్ ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి వెంటాడి వేధించి ఒక రకంగా హింస పెడుతున్నది పార్టీలు కాదు, మీడియా వీళ్ళే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటి అని అంటే, సోషల్ మీడియా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా అభిమానించి, ఆయన కమిట్మెంట్ను అభిమానించి, ఆయన నిర్ణయాలను అభిమానించి కొన్ని లక్షల మంది ఆయనకు ప్రొటెక్షన్గా ఉండడం నిజంగానే తాను చేసుకున్నటువంటి అదృష్టమే కావచ్చు. 2019 ఎన్నికలు వచ్చేంత వరకు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా జెన్యూన్గా పనిచేశారు. అయితే జగన్ గారు సీఎం అయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. గుప్పెడు మందిని చుట్టూ వేసుకొని మిగిలిన వాళ్ళందరినీ కనుక గాలి వదిలేశారు అని తీవ్రమైన విమర్శలు వాళ్ళు ఎదుర్కొన్న మాట వాస్తవం. నెక్స్ట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరుతో జనాల్లోకి వచ్చారో, నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి నిజాయితీగా అడగడం మొదలుపెట్టారు. మళ్ళీ చాలా వరకు 2019లో జగన్ గారు సీఎం కావాలని కోరుకున్న బ్యాచ్ చాలామంది మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది యాక్టివ్ అయ్యారు. సరేలే, జగన్ గారు మనకి ఏమన్నా చేసినా చేయకున్న తర్వాత సంగతి, రాష్ట్రానికి మంచి చేశారు కదా అని చెప్పి చాలామంది మళ్ళీ స్వచ్ఛందంగా జగన్ గారి మీద అభిమానాన్ని, ఆయన నిర్ణయాలకు మద్దతు ప్రకటించడాన్ని మనం చూసాం. ఒక రకంగా ఒక వేవ్ లాంటిది వచ్చేసింది. కానీ గీతాంజలి సంఘటన, ఆమె మారీచులకు మించిన రాక్షసులు తన మీద చేసినటువంటి మానసిక దాడి తట్టుకోలేక తాను తీసుకున్న తీవ్ర నిర్ణయం, ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, నేను ఇక్కడ అఫీషియల్ సోషల్ మీడియా గురించి మాట్లాడట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనఫీషియల్గా నాకు తెలిసి వీళ్ళందరూ వాళ్ళ పార్టీ వాళ్ళతో ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా తాగి ఉంటారు చాలామంది అని చెప్పి నేనైతే అనుకుంటలేను. సీరియస్లీ, ఆ నిర్ణయాలకు వివిధ వేదికల మీద మద్దతు ఇస్తూ వస్తున్నారు కొన్ని వేలు లక్షల మంది కావచ్చు. వీళ్ళందరినీ ఒక్కసారిగా ఆత్మరక్షణలోకి నెట్టేసింది, తీవ్రమైన నైరాశ్యంలోకి ఈ సంఘటన ముంచేసింది. కారణం, ఇంతటి వరకు పరిస్థితి రావడం ఏంటి, అటువైపు దారుణంగా వాళ్ళు తెగబడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద నీచంగా పోస్టు పెట్టినప్పుడు, మీమ్స్ తయారు చేసినప్పుడు ఏం చేయలేకపోయారే. మంత్రి రోజా గారినే, సరే ఒక పార్టీ అధ్యక్షుడు డైమండ్ రాణి అని నీచంగా మాట్లాడితే ఇంకా పార్టీ కార్యకర్తలు ఎట్లా మాట్లాడతారో మనం ఊహించుకోగలం. మంత్రి రోజా గారినే ఆ తిరుపతిలో ఉంటాడు ఇంకో చెల్లరోడు, వీళ్ళందరూ కలిసి నీ గెస్ట్ హౌస్ వీడియోలు ఉన్నాయి, నువ్వు తిరుమల ప్రతిసారి ఎందుకు పోతావో తెలుసు, ఎవరితో ఏమేమి కలుపుతావో తెలుసు, ఏమేమి బంధాలు ఉన్నాయో తెలుసు, రకరకాల నీచంగా మాట్లాడారు. ఇంకా విశాఖపట్నానికి సంబంధించిన ఇంకొక ముసలాయన అయితే మళ్ళీ సీనియర్ నాయకులని వీళ్ళని ఎక్కడన్నామని చెప్పి ఆ ముసలాయన అన్నాం. అట డిగ్రేడింగ్ కాదు, తనను మళ్ళీ సీనియర్ నాయకులు అని అంటే మళ్ళీ నాయకుడు అంటే మరి ఇటువంటి వాళ్ళకి పేరు ఎందుకని. గెస్ట్ హౌస్లో ఉన్నది, వీడియోలు ఉన్నాయి, బ్లూ ఫిల్మ్లో రిలీజ్, ఇంత నీచంగా వాళ్ళతో పడుకుంటారు వీళ్ళతో పడుకుంటారు, ఇంత నీచంగా మాట్లాడితే ఏం చేయలేకపోయారే. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే పిల్లలు, వాళ్ళను కూడా ఈ నీచులు వెంటాడితే వాళ్ళను కూడా, పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం ఇచ్చారు కాబట్టి, సమాజం ధైర్యం ఇచ్చింది కాబట్టి, సోషల్ మీడియా ధైర్యం ఇచ్చింది కాబట్టి కనీసం వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారు. ఆ పసి హృదయాలు తట్టుకోగలిగారు. కానీ ఏం చేశారు, ముఖ్యమంత్రి తల ఎగరేసి నదుకుతామన్నా చేయలేకపోయారు. ముఖ్యమంత్రి గారి భార్య గారి మీద నీచంగా పెడుతూ ఉన్న, ఎక్కడో విదేశాల్లో ఉన్న దరిద్రులు మళ్ళీ అందులో ఒక మహిళ అంట. అసలు ఇక వాళ్ళ గురించి మాట్లాడడమే, అసలు నోట్లో నుంచి వాళ్ళ పేర్లు కూడా నేను ఎప్పుడూ ఉచ్చరించాను. కొందరి పేర్లు దరిద్రం అనిపిస్తుంది నాకు. చూడండి, వాళ్ళందరూ ఇంత నీచానికి తెగబడుతూ ఉన్నారే.
కనీసం చర్యలు తీసుకోలేకపోయారా? చర్యలు తర్వాత కదా సార్, న్యాయస్థానాలు అడ్డుకుంటే అది ఇదని కాదు, కనీసం తన అనుకున్న వాళ్ళను కూడా ప్రొటెక్ట్ చేసుకోలేకుండా పోయారే. ఆ గీతాంజలి దగ్గరకు వచ్చింది, రేపు ఇంకొకరి దగ్గర పోయి ఆగితే ఏం చేయాలి? ఇంతేనా? అధికారం చేతిలో ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది అని ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకోకుండా ఏం బాధపడే వాళ్ళం కాదు. కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వస్తే, ఈ మారీచులను ఈ రాక్షసులను ఇంతకు ముందే కట్టడి చేసి ఉండింటే ఇటువంటివి జరిగేటివి కాదు కదా అని చెప్పి తీవ్రమైన నైరాశ్యంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే సానుభూతి పరులు, మద్దతుగా ఉండే సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారు, కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు కూడా సంయమనం కోల్పోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే తట్టుకోలేకుండా అటు సైడ్ వాళ్ళను తీవ్రంగా 10 మాటలతో విరుచుకుపడే ఒక వ్యక్తి ఉంటారు. ఆ ఫేస్బుక్లో అయితే నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శించుకుంటూ ఒక 50 పోస్టులు పెట్టాడేమో అని ఇటువంటి వాళ్ళు చాలామంది. తీవ్రమైన నైరాశ్యం ఏంటిది? వాళ్ళు అంత దారుణంగా చేస్తూ ఉండడం ఏంటి? ముఖ్యమంత్రి గారి భార్య గారిని కూడా అంత నీచంగా చేస్తున్నారే, మంత్రులను కూడా చేస్తూ ఉన్నారే. ఎందుకు కనీసం ఏం చేయలేకపోతున్నారు? ఎందుకు కనీసం చర్యలు కూడా తీసుకోలేరా అని చెప్పి చాలా బాధపడుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, వీళ్ళనైతే చాలా తీవ్రమైన నైరాశ్యంలోకి ఆ గీతాంజలి సంఘటన అయితే తీసుకెళ్ళిందనే మాట వాస్తవం. చాలామంది బాధపడుతున్నారనే మాట కూడా వాస్తవం.